భారతదేశంలో పేటీఎం సేవలకు సంబంధించి రిస్ట్రిక్షన్స్ పెట్టామని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఆల్రెడీ మొన్న ఈ మధ్యనే టోల్ గేట్లకు సంబంధించి లింక్ అయ్యి ఉన్న వాళ్ళందరూ యువతలకు వచ్చేయండి అని కూడా చెప్పింది. 27 తర్వాత పని చేయవని చెప్పింది. వేరే బ్యాంక్స్తో అనుసంధానం చేసుకోమని కూడా ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్. ఆల్రెడీ చాలామంది ఆ పని చేసుకుంటున్నారు. అయితే పేటీఎం టోటల్ సర్వీసెస్ ఆగిపోతాయా, ఓన్లీ టోల్ సర్వీసెస్సే ఆగుతాయా? ఈ సందేహం ఎందుకంటే ఇవాళ పేటీఎం, ఈనాడు, సాక్షి లాంటి హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఏదైతే పేటీఐ సంబంధించి భారతదేశంలో ప్రతి పేటీఎం క్యూఆర్ మరియు సౌండ్ బాక్స్ పనిచేస్తూనే ఉంటాయి, ఈరోజు రేపు ఎప్పటికీ అంటూ. ఇందులో పేటీఎం సౌండ్ బాక్స్ పనిచేస్తుంది, పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్ పనిచేస్తుంది, పేటీఎం కార్డు మిషన్ కూడా పనిచేస్తుంది అన్నటువంటి దాన్ని హైలైట్ చేసింది. వదంతులకు వ్యతిరేకంగా అద్భుతమైన మద్దతు అందించారు డిజిటల్ ఇండియా భాగస్వాములకు ధన్యవాదాలు అంటూ. అంటే వదంతులు అని చెప్పింది. ఇందులో ఈ మూడిటి దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మరి టోల్ గేట్స్ ఇది పనిచేస్తుందా లేదా అనేదే అసలు సమస్య. అసలు దీంట్లో రిజర్వ్ బ్యాంక్ మరి ఇదే స్థాయిలో సమాచారం ఇస్తుందో లేదో చూడాలి.